పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్షిస్తున్నారు. వీబీజీ రామ్జీ అలాగే పల్లె పండుగ పనుల పురోగతిపై చర్చిస్తున్నారు. ఈ వేసవిలో భాగంగా పనులు సాగించాలని అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. పనులు ఏ దశలో ఉన్నాయో పవన్కి అధికారులు వివరిస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సాంబశివరావు జాయిన్ అవుతున్నారు. సాంబశివరావు, ఇంకా సమీక్ష కొనసాగుతోందా? ఏ అంశాలపై ప్రధానంగా అధికారులతో చర్చిస్తున్నారు? మనం చూసుకున్నట్లయితే కనుక ఇంకా ఈ సమావేశాలు కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలకు పైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని అయితే మంగళగిరి పార్టీ అదేవిధంగా క్యాంప్ కార్యాలయంలో ఆయన నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామీణాభివృద్ధి శాఖ సంబంధించినటువంటి అధికారులతో ఆయన సమీక్షలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఉన్నతాధికారులు మరియు ఇంజనీరింగ్ విభాగం నుంచి కూడా సీనియర్ అధికారులు ఈ యొక్క కార్యక్రమంలో అయితే పాల్గొనడం జరిగింది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కనుక వీబీజీ రామ్జీ మరియు పల్లె పండుగ కార్యక్రమాల కింద చేపట్టిన వివిధ గ్రామాభివృద్ధి పనుల పురోగతి పైన సుదీర్ఘంగా కూడా ఈ చర్చలు నడుస్తున్నటువంటి పరిస్థితి. వేసవి కాలంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మార్చుకునే పనులు వేగంగా గణనీయంగా పెంచాలని అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించినట్టుగా కూడా తెలుస్తుంది. పనుల్లో ఎలాంటి జాప్యం జరగకూడదని నిర్దేశిత గడువులుగా లక్ష్యాలన్నింటినీ కూడా పూర్తి చేయాలంటూ కూడా ఆయన ఈ సందర్భంగా వచ్చినటువంటి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా స్పష్టంగా ఆ యొక్క పనుల యొక్క పనితీరు కూడా ఎక్కడ కూడా లోటుపాట్లు లేకుండా ఏదైతే రూల్స్ ప్రకారం కూడా ముందుకెళ్ళాలి. తర్వాత క్వాలిటీ సెక్షన్స్ వారు వచ్చినప్పుడు కూడా క్వాలిటీ విధానంలో కూడా ఎక్కడెక్కడ మార్పులు రాకూడదు. క్వాలిటీకి సంబంధించి కూడా ఎక్కడ అంత కాంప్రమైజ్ కాకుండా పనులు నడపాలంటూ కూడా ఆయన చెప్తున్న సమావేశంలో ఆయన చెప్తున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పనులు ఏ స్టేటస్ లో ఉన్నాయి, అంటే దీనికి సంబంధించి ఇప్పటికే మొదలైనటువంటి పనులు ఏ విధంగా ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి నిధుల వ్యయం ఎలా ఉంది, మరియు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్నటువంటి సవాళ్లు ఏ విధంగా ఉన్నాయని కూడా ఇంజనీరింగ్ అధికారుల నివేదిక రూపంలో పవన్ కళ్యాణ్ గారికి అయితే వివరిస్తున్నట్టు కూడా మన సమాచారం ఉంటుంది. థ్యాంక్ యూ సాంబశివరావు.